అధ్యక్ష, ఈరోజు దాదాపు కొన్ని గంటల సేపు ఈరోజు మమ్మల్ని వెయిట్ చేయించిన తర్వాత సడన్గా డిస్కషన్ రేపటికని చెప్తా ఉన్నారు అధ్యక్ష. యాక్చువల్గా రేపు మాకు నేషనల్ కౌన్సిల్ మీటింగ్స్ ఉన్నాయి అధ్యక్ష ఢిల్లీలో. మా ఎమ్మెల్యేస్ అందరూ కూడా 2 రోజుల పాటు ఢిల్లీ ఆల్రెడీ 6 వెళ్ళిపోయారు. మరి అదే కాకుండా నేను ఒకటి అడుగుతా ఉన్నాను, గౌరవ మంత్రి గారు మమ్మల్ని పొద్దున 10 గంటల నుంచి 0 అవర్ పేరు మీద, దాని తర్వాత చర్చలు చేసిన తర్వాత దాదాపు 2 గంటల సేపు మీరు బ్రేక్ ఇచ్చి సడన్గా నిన్న కూడా 4.5 గంటల సేపు సడన్గా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. నిన్న రాత్రి 10 గంటల వరకు సభ నడిపినటువంటి మీరు సడన్గా ఈరోజు మరి ఎందుకు బ్యాకౌట్ అవుతా ఉన్నారు? మరి గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రిపేర్ కాలేదా, లేక ప్రిపరేషన్ కోసం వారికి ఏమన్నా టైం కావాలా, లేకపోతే సార్ గౌరవ స్పీకర్ గారు వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారు అధ్యక్ష. మీ అభిప్రాయం మేరకు స్పీకర్ గారు ఈ హౌస్ను రన్ చేస్తారు. వీఆర్ దేర్ హియర్ టు కోఆర్డినేట్ విత్ ద చైర్. మీరే నిర్ణయం తీసుకొని మీరే మంత్రి గారు ఆ పూర్తి స్థాయిలో రెడీగా ఉన్న తరుణంలో గౌరవ సభ్యులకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ప్రజాస్వామికంగా మీ అభిప్రాయాలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వాల అభిప్రాయాలు కూడా తీసుకోలే. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, అభిప్రాయాలు తీసుకుంటున్నారు, దాని తర్వాత నిర్ణయం తీసుకుంటారు. వారే నిర్ణయానికి వచ్చేసిండ్రు, రేపు పెడతారో ఎల్లుండి పెడతారో అని. వారి అభిప్రాయాలు తెలుసుకున్నాక మీరు నిర్ణయం తీసుకొని చెప్పడం జరుగుతుంది. మీరే అభిప్రాయం తీసుకొని మీరు రెడీ లేరు, మీరున్నారు. గౌరవ సభ్యులు ఐలయ్య గారు వారి అభిప్రాయాన్ని తెలియజేసారు, మీ అభిప్రాయం మీరు తెలియజేస్తున్నారు. సిపిఐ పెద్దలు వారి అభిప్రాయం తెలియజేస్తామని మీరు చెప్పినారు. ఎంఐఎం వాళ్ళు అభిప్రాయం తెలియజేసినాక నిర్ణయం తీసుకోండి సార్. అదే మెయిన్ అపోజిషన్ కూడా చెప్తారు సార్. లేదు సార్, మీరు కూడా చెప్పాలా? రెండో అంశము, గౌరవ శాసన సభ్యులకి వారి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కానీ రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైన అంశాలను ఈరోజు వారందరికీ కూడా అవకాశం ఇవ్వాలని గత వారం 10 రోజుల నుంచి జరుగుతూ ఉన్న ఈ శాసనసభలో చాలామంది శాసనసభ్యులు మిమ్మల్ని కోరినారు 0 అవర్ పెట్టాలి, క్వశ్చన్ అవర్ లేదు కనుక. కానీ వారి కోరిక మేరకు మీరు నిర్ణయం తీసుకొని 0 అవర్ అంటే దాన్ని కూడా చులకనగా మాట్లాడితే ఎట్లా సార్? మహేశ్వర్ రెడ్డి గారు ఆ విధంగా 0 అవర్ పేరు మీద ఏం సార్ ఇది? ఏ ఇష్టరాజ్యంగా ఇంకోరు మాట్లాడతారు, ఇదా నడిచేది అసెంబ్లీ, ఇదా నడిచేదని. అసెంబ్లీ నడిపేది ఎవరు? గౌరవ స్పీకరు. ఇన్స్టిట్యూషన్ని మనం గౌరవించాల్సిన బాధ్యత మన పైన ఉంది. లేకుంటే స్పీకర్ గారు ఇట్లా నడుస్తారా సార్? ఇదా అసెంబ్లీ? ఏం సార్ ఇది? ఏమి మీనింగ్ ఇస్తున్నాం, ఏం అర్థం చెప్తున్నాం బయట వారికి? మహేశ్వర్ రెడ్డి గారు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి సార్. వారు ఇప్పుడు అంటా ఉన్నారు 0 అవర్ని ఎవరు క్వశ్చన్ చేయలేదు సార్. 0 అవర్ ఉండాలి సార్. అవసరమైతే ఇంకా 4 రోజులు మీరు సభ నడపండి, అందరికి అవకాశం ఇవ్వండి సార్. ప్రతి కొత్తగా వచ్చిన వాళ్ళని అందరి సభ్యులను మాట్లాడే అవకాశం ఇవ్వాలనే ఈరోజు ఈ సభ సార్. వీఆర్ రన్నింగ్ దిస్ లెజిస్లేషన్ అట్ ద ఎక్స్చెకర్ ఆఫ్ ద గవర్నమెంట్ సార్. ఎవరి డబ్బుతో కాదు సార్, ప్రభుత్వ డబ్బుతో నడుపుతున్నాం. అందరికి అవకాశం ఇవ్వాలి, అందరి బాధలు వారి కష్టాలు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం సార్. సభని ఇంకా కావాలంటే 4 రోజులు మీరు ఎక్స్టెండ్ చేసినా మాకు బాధ లేదు సార్. మేము ఈ సభ కోసం 4 రోజులు కాదు సార్, 40 రోజులైనా మేము ఇక్కడ వేచి ఉంటాం సార్. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం సార్. బీఎస్సీ మీటింగ్లో మీరు నిన్నటి వరకు అన్నారు సార్, మరి నిన్న ఇవాళ ఎక్స్టెండ్ చేసినారు, మళ్ళీ బీఎస్సీ అప్రూవల్ తీసుకోలేదు సార్. మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ ఎజెండా ఇష్యూ చేసినారు. ఎజెండాలో సార్ ఎజెండా ఈరోజు ఇష్యూ చేసినారు. ఎజెండాలో కూడా ఈరోజు స్పెసిఫిక్గా మెన్షన్ చేసినారు. సడన్గా మీరు ఎందుకు బ్యాక్అవుట్ అవుతున్నారు చెప్పాల్సిన బాధ్యత మీ ఉంది కదా సార్. ఈరోజు సడన్గా ఎందుకు బ్యాక్అవుట్ అవుతున్నారో చెప్పాలి కదా సార్. సడన్గా రేపటికి మీరు వాయిదా వేసేసుకుంటే ఇష్టానుసారంగా మీకు ఏదో మీరు ఒక ప్రీ ఆక్యుపైడ్ మైండ్ తోటి మీరు డిసైడ్ చేసుకుంటే మరి నిన్న 10 గంటల వరకు నడిపినప్పుడు మేము కోఆపరేట్ చేసినాం కదా సార్. 10 గంటల వరకు మీరు కంప్లీట్గా మీరు చెప్పే వరకు కూడా మేము సభలోనే కూర్చున్నాం కదా సార్. మరి ఈ రోజు కూడా మేము రెడీగా ఉన్నాం. 10 గంటల వరకు కాదు, 11 అయినా 12 అయినా కూర్చుంటాము. గతంలో కూడా మేము 12 గంటల దాకా సభ నడిచినటువంటి మన దగ్గర ప్రాక్టీసెస్ ఉన్నాయి సార్. మేము రెడీగా ఉన్నాం. కానీ ఈరోజు మీరు ఏ రీజన్ లేకుండా మీరు సడన్గా ఎజెండా ఇచ్చిన తర్వాత మీరు ఎజెండాను కూడా బేఖాతరు చేసి
మరి బిజినెస్ దాంట్లో డిసైడ్ అయినటువంటి అంశాలను కూడా మీరు బేఖాతరు చేసి ఇష్టానుసారంగా మీరు ఇట్లా విత్డ్రా చేసేసుకొని రేపటికి ఎల్లుండికి వాయిదా అంటే ఎట్లా సార్? ఒకవేళ అట్లంటే చెప్పండి సార్, ఒక 4 రోజుల తర్వాత మీరు పెడతాంటే సార్ మేము రెడీగా ఉన్నాం. లేదా ఈ రోజైనా సరే మీరు డిస్కషన్ పెట్టండి సార్, ఎంత సమయమైనా తెల్లారులు మీరు మీటింగ్ మీరు పెట్టినా కూడా డిస్కషన్ మేము రెడీగా ఉన్నాం సార్. మేము ఒకటే విషయం తెలియజేస్తూ ఉన్నాం సార్, మీరు ఎన్ని చేసినా మీరు ఎట్లయినా కూడా రేపు చేస్తామని డిసైడ్ చేసి మేము లేకపోయినా కూడా మీరు డిసైడ్ చేస్తా అంటే సార్ మేము అనుకున్నటువంటి మా డిమాండ్ ఒకటే సార్, మీరు నిజంగా సిబిఐకి రేపు మీరు సిబిఐకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? క్లారిటీ ఉన్నదా మీకు? ఆ అంశం కూడా చెప్పండి సార్. మా డిమాండ్ అయితే మేము చాలా స్పష్టంగా రేపు మేము ఉన్నా లేకపోయినా మా వాయిస్ అయితే ఒకటే సార్, మీరు ఖచ్చితంగా రేపు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి మీరు ఆరోపిస్తూ ఉన్నారు కదా సార్, మరి ఖచ్చితంగా సిబిఐకి ఇచ్చి సిబిఐ చేత ఎంక్వైరీ చేయించి నిజాలు బయటకు పెట్టండి సార్. మీకు చిత్తశుద్ధి ఉంటే మేము తెలియజేస్తూ ఉన్నాం సార్. మీకు చిత్తశుద్ధి నిజంగా ఉంటే జ్యుడిషియల్ ఎంక్వైరీతో ఎట్లనో వీలైతే అని చెప్పి మీరే అంటున్నారు సార్. జ్యుడిషియల్ సిట్టింగ్ జడ్జి ఇవ్వడం లేదని మీరే చెప్తా ఉన్నారు సార్. మరి జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఎప్పుడైతే మరి అక్కడ సాధ్యం అయితలేదో మరి సిబిఐకి ఇవ్వడంలో మీకు అభ్యంతరం ఏముండదో కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది సార్. ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వండి సార్, నిజ నిర్ధారణ మేము చేస్తాం సార్, వాస్తవాలు బయటకు తీసుకొస్తాం సార్. థ్యాంక్ యూ సార్. జాఫర్ సాబ్. మహేశ్వర్ రెడ్డి గారు. సార్ సిబిఐది నేను కోరలేదు సార్, సిబిఐది గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలోనే వారే అడిగారు సార్. ఒక కేసు కూడా హైకోర్టులో కాంగ్రెస్ నాయకుడు నిరంజన్ గారు హైకోర్టులో కూడా కేసు వేశారు సార్. కేసు వేసి సిబిఐ ఈ రోజు కూడా కేసు పెండింగ్లో ఉంది సార్. సిబిఐ కోసం సిబిఐ ఎంక్వైరీ చేస్తామని చెప్పి వారే అన్నవారు ఎందుకు యూటర్న్ తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత కూడా వారి. जाफर भाई. ऑनरेबल स्पीकर सर, जैसा कि अभी कांग्रेस के मेरे साथी एमएलए ने कहा कि काफ़ी लेट हो गया है, इसके लिए कल पे रखना चाहिए, तो बेशक सर, चूँकि कल भी 10 बज गए थे, आज भी लेट हो गया और इतना बड़ा सब्जेक्ट है, तो कल के लिए अगर आप पोस्टपोन करते हैं, अगर इसके ऊपर रखते हैं बहस, तो हमको कोई ऑब्जेक्शन नहीं है सर. थैंक यू सो मच. पूनम में सामूहिक అధ్యక్ష, వాస్తవంగా 25 అంటే సమ్మక్క సారక్కలది కార్యక్రమం అయినా పెడితే బాగుంటుందేమో, ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో నాకు కూడా అంటే నేను నా వ్యక్తిగతంగా 3 అయితే మూడు ఆఫ్లో ఉన్నాను. అందువలన అంతకుముందు అన్నీ నేను మాట్లాడుకున్నాయి, అన్నీ చెప్పినాయి, నా ఓపెన్గానే చెప్తున్నాను. ఇక లేదు అనుకుంటే 20 సమ్మక్క సారక్కల తర్వాత కాదనుకుంటే ఇక ముఖ్యమంత్రి గారికి ఆ సౌలభ్యాన్ని బట్టి రేపు నడిపిన నాకు అభ్యంతరం. మాటలు తీసేసిండ్రా లేదా? తీసేసిండ్రు కదా, అనౌన్స్ చేసినా కదా. సో బేసికల్లీ అధ్యక్ష రెండు విషయాలు సార్. ఇప్పుడు ఎజెండా అనేటువంటిది బీఎస్సీలో మనం డిస్కస్ చేసి అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఓ సాంప్రదాయం మనం పాటిస్తాం అధ్యక్ష. మీ సమక్షంలో నిర్ణయం జరుగుతుంది. సభ ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలనుకున్నా, సభను కొనసాగించాలనుకున్నా, కొత్త అంశాలు ఏదైనా పెట్టాలనుకున్నా మీరు బీఏసీ మీటింగ్ పిలిచి మా అందరితో కూడా మాట్లాడి అందరినీ కాన్ఫిడెన్స్లకు తీసుకొని చేయాల్సి ఉంటుంది అధ్యక్ష. కానీ ఈరోజు ఉదయం నుంచి ఎజెండాలో ఒక్కటి ఉంది కదా, ఓన్లీ 1 ఐటమ్ ఇన్ ద ఎజెండా, షార్ట్ డిస్కషన్ ఆన్ ఇరిగేషన్ సెక్టార్. మేమందరం కూడా ప్రిపేర్ అయ్యి ఉదయం 10 గంటల నుంచి ఇక్కడ కూర్చున్నాం అధ్యక్ష. కానీ ఇవాళ మీరు ఇప్పుడు మాకు ఈరోజు అసెంబ్లీ లాస్ట్ అని చెప్పారు. మేము ఈరోజు కూడా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారిని ఉదయం కూడా కలిసి అడిగాం, శాసనసభ రేపు ఉంటుందా, ఈరోజు డిస్కషన్ ఉంటుందా అంటే ఈరోజే ఉంటుంది, ఇవాళనే లాస్ట్ ఎజెండాలో ఇచ్చినాం, వీఆర్ ఫాలోయింగ్ ద ఎజెండా అని మేము శాసనసభ మంత్రి గారిని అడిగితే ఉదయం చెప్పినారు. మధ్యాహ్నం 1 గంటకు కూడా పోయి వారిని కలిసి అడిగినాం మేము. యాక్చువల్గా విప్పులు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ వచ్చి మాతో కోఆర్డినేట్ చేయాలి. దురదృష్టం ఏంటంటే మేమే వెళ్ళి వారిని అడిగినటువంటి పరిస్థితి ఈ సభలో చూస్తూ ఉన్నాం. గతంలో మేము అట్లా చేయలేదు. అయితే మధ్యాహ్నం కూడా పోయి కలిస్తే ఈ రోజే ఎజెండా ఫాలో అవుతాం, ఇవాళనే డిస్కషన్ ఉంటుంది అని వారు చెప్పారు. ఇవాళ అసెంబ్లీ లాస్ట్ అని కూడా చెప్పారు. దాన్ని బట్టి మేము రేపు వేరే ప్రోగ్రామ్స్ ఏదో పెట్టుకున్నాం. ఇప్పుడు నిన్న కూడా రాత్రి 9 దాకా అసెంబ్లీ జరిగింది, 11:30 దాకా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇప్పుడు ఎంత అయింది? 6 అయింది కదా అధ్యక్ష. ఓ 5 గంటలు చర్చిద్దాం, రాత్రి 11 కానీ ఈరోజు డిస్కస్ చేద్దాం, సావధానంగా మాట్లాడదాం. మీరు ఎంతసేపు మాట్లాడతామంటే కూడా మాకు అంత ఓపుకున్నది. మీరు ఎంతసేపు ఈ అంశం మీద మాట్లాడడానికి మీరు ప్రిపేర్డ్ ఉన్నా మేము వినడానికి, మేము మా వాదన, మా యొక్క ఆలోచనను చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఎల్ఏ మినిస్టర్ గారు సభా సాంప్రదాయాలు పాటించాలి.
మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడాలి. ఈరోజు ఉదయం నుంచి 2 సార్లు కూడా ఈ రోజే డిస్కషన్ అవుతుంది, ఈ రోజే మాట్లాడదామని మీరు మాకు మాట ఇచ్చి ఇట్లా మీరు సడన్గా మారిస్తే ఇది సభా సాంప్రదాయాలకు మంచిది కాదు. వి ఫాలో సర్టన్ ప్రొసీజర్స్, వి ఫాలో సర్టన్ ప్రాక్టీసెస్. స్పీకర్ గారు మీరు కూడా ఇది ఇంకా 5 ఏళ్ళు మీరు మమ్మల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. మీరైనా వారైనా మీరు ఏదున్నా ఈ ఒక రోజుతో అయ్యేది కాదు. ఏదైనా ప్రధాన ప్రతిపక్షానికి కూడా సమానమైన గౌరవం ఇస్తూ కాన్ఫిడెన్స్లు తీసుకొని నడిపేటువంటి పద్ధతి ఈ సభలో చూస్తూ ఉన్నాం గత కొంతకాలంగా. కానీ ఇట్లా మేము బుల్డోజ్ చేస్తాం, మా ఇష్టం ఉన్నప్పుడు వాయిదా వేస్తాం, మేము బీఏసీ మాట్లాడము, ప్రధాన ప్రతిపక్షంను కాన్ఫిడెన్స్లోకి తీసుకోము, మా ఇష్టారీతిలో సభ నడుపుతామంటే అది మీ విజ్ఞత అధ్యక్ష. కానీ దయచేసి మేము కోరేది ఈ రోజే సభ జరపండి, ఈ రోజే ఎజెండా ప్రకారంగా ఈ డిస్కషన్ ఇవాళ పూర్తి చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎల్ఏ మినిస్టర్. సార్ అధ్యక్ష, సార్ బీఏసీలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి వీ హ్యావ్ ప్లేస్డ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అధ్యక్ష. సార్ లాస్ట్ పాయింట్ చూస్తే గౌరవ హరీష్ రావు గారికి ఇట్ వాజ్ ఆల్సో డిసైడెడ్ ద లెఫ్ట్ ఓవర్ బిజినెస్ డిస్కషన్స్ ఇఫ్ ఎనీ విల్ బి టేకెన్ ఆఫ్టర్ 13/2/2024 with the permission of the Honorable Speaker. This is a decision taken in the BAC. So, sir, so every day BAC better, sir. Reddy garu chepta unnanu, every day BAC anedi undadu sir. So Speaker garu BAC meeting పిలిచినప్పుడు ఆ రోజు లాస్ట్కి ఇంకేమైనా లెఫ్ట్ ఓవర్ బిజినెస్ డిస్కషన్స్ అది కూడా చెప్తాను సార్. బిజినెస్ డిస్కషన్స్ ఏమైనా ఉంటే విత్ ద పర్మిషన్ ఆఫ్ హానరబుల్ స్పీకర్ లెఫ్ట్ ఓవర్ బిజినెస్ డిస్కషన్ విల్ బి టేకింగ్ ప్లేస్ అని క్లారిటీగా మీ అందరి టేబుల్స్ పైన ఇది బీఏసీ మీటింగ్కి సంబంధించిన మినిట్స్ని ప్లేస్ చేయటం జరిగింది. సో బీఏసీ పిలుస్తేనే స్పీకర్ గారు నిర్ణయం చేయాల్సిన అంశం దీంట్లో పేర్కొనబడలేదు. అయినా కానీ బీఏసీ పిలవాలని మీరు కోరినరు. తప్పకుండా బీఏసీ రేపు పొద్దున పిలవండి సార్. మీరు రేపు పొద్దున మీరు నిర్ణయం తీసుకోండి. మేము కూడా ఈరోజు చెప్తా ఉన్నాం, మేము కూడా పూర్తి స్థాయిలో మీరు చూస్తూ ఉన్నారుగా ప్రభుత్వం కానీ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఈరోజు మరి వైట్ పేపర్ ప్రజెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్న తరుణంలో మా గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఇది చాలా ముఖ్యమైనది సబ్జెక్టు, చాలామంది కూడా దీంట్లో డిస్కషన్స్లో పాల్గొనాలని, కులంకుశంగా పాల్గొనాలని ఆ అంశం మా సభ్యులతో పాటు గౌరవనీయులు సిపిఐ మరి ఫ్లోర్ లీడర్ గారు, ఎంఐఎం సంబంధించిన గౌరవ సభ్యులు మరి అదేవిధంగా అందరూ కూడా ఒక అభిప్రాయంతో ఉన్నారు అధ్యక్ష. ఈరోజు టీఆర్ఎస్కి సంబంధించిన వారి అభిప్రాయం వారు తెలియజేశారు. గౌరవ స్పీకర్ గారిని మేము కూడా కోరుతా ఉన్నాం, చాలామంది సభ్యులు దీంట్లో ఈ చర్చలో పాల్గొనాలని. ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది, చాలా ప్రధానమైన సబ్జెక్ట్ ఇది. ఈ సబ్జెక్టుకు సంబంధించిన వాస్తవిక విషయాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. అందుకోసమే మేము కూడా కోరుతా ఉన్నాం, పొద్దున 10 గంటలకు మొదలు పెట్టుకొని సాయంత్రం 6, 7, 8 రేపు 9 గంటల వరకు కూడా మీ అనుమతితో సభను మీరు మీ అనుమతితో మేము కూడా నడపడానికి, అదేవిధంగా ప్రభుత్వ పరంగా రేపు రాబోయే కాలంలో ఇరిగేషన్ పరంగా తీసుకోవాల్సిన అనేక అంశాలపై వారికి ఉన్న అనుభవాలతో కూడా ఇంకా వేరే అభిప్రాయాలను కూడా తీసుకోవడానికి సమయం అవసరం కనుక నేను గౌరవ స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను. రేపు పొద్దున మీరు మరి ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులను కూడా సహకరించమని కోరుతా ఉన్నాను. రేపు మీరు ఈ సబ్జెక్ట్ను టేకప్ చేసి కులంకుశంగా చర్చుకునే విధంగా సమయం ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష.